హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద అన్నపూర్ణ కుకింగ్ ఛానల్. మహాశివరాత్రి రోజు గుడికి వెళ్ళామండి మేము. అప్పకొండ శివాలయం అంటారనమాట. ఇది దేవుడు స్వయంగా వెలిసిన గుడి అనమాట. అయితే ఈ గుడికి ఆ రోజు మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము తప్పకుండా వెళ్తామన్నమాట. ఎందుకంటే మా తాతల నుంచి, మా పూర్వీకుల నుంచి మాకు ఇక్కడ మొక్కులు అవన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయంకి వస్తూ ఉంటాము. అయితే అలా వీడియో తీసామన్నమాట. గుడి గురించి చెప్దామని. ఆ ఆలయంలో ఉండే వారు పూజారి, అతను నాగరాజు గారు అని అంటారు పేరు. ఇవి నవగ్రహాలు కొత్తగా పెట్టారు, ఇంతకు ముందు ఏమీ ఉండేవి కాదు, ఇప్పుడు పెట్టారు. అయితే ఓన్లీ శివుడు విగ్రహమే స్వయంగా ఇక్కడ వచ్చిందంట. శివుడు విగ్రహాలు 2-3 ఉంటాయన్నమాట. ఆ పెద్ద గుడి మొత్తం ఇసుకతో కప్పి ఉండేదంట. అది వీళ్ళు తవ్వుతూ ఉండగా పైకి చిన్న చిన్నగా కనిపించిందంట. తర్వాత చూస్తే చాలా లింగాలు, తర్వాత మన నందులు అన్నీ కలిపి ఉండేసరికి ఇది స్వయంగా వెలిసిన దేవుడు అనేసి చాలామంది ఇక్కడ అతన్ని అప్పకొండ సోమేశ్వర అని పిలుస్తుంటారు. అలాగా మేము ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటాం అన్నమాట. ఇలా దీపాలు వెలిగిస్తారు, అన్నీ చేస్తారన్నమాట. చాలామంది చేస్తారు ఇక్కడ. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించి ఆ తర్వాత రాత్రి అంతా అక్కడే జాగారం ఉండి తెల్లవారితే స్నానాలు చేస్తామన్నమాట. ఆ స్నానాలన్నీ అయిన తర్వాత, దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తామన్నమాట. మా అబ్బాయి కొబ్బరికాయ కొడుతున్నాడు, మా జస్వతి మా పెద్దోడు. ఈ అప్పకొండ దేవాలయం చాలా చరిత్ర గల దేవాలయం అన్నమాట. అందరూ చాలా నమ్మకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి జరగాలని. మేము అలాగే వెళ్తూ ఉంటాం అన్నమాట ప్రతి సంవత్సరం. మనకన్నీ మంచి జరగాలని, మనశ్శాంతి మెయిన్. దేవాలయాలకు వెళ్తే మనశ్శాంతి ఉంటుంది. ఏదో దేవుడి కోరికల గురించి అవి కాదు. దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే, మనస్ఫూర్తిగా అతన్ని ధ్యానిస్తే చాలు. మన మనసులో ఏం కోరుకున్నా దేవుడికి అర్థమవుతుంది. మనకి ఇవ్వాల్సింది ఇస్తారు, ఇవ్వకూడనిది ఇవ్వరు. ఏ దేవుడైనా, ఏ దైవమైనా అలాగే కోరుకుంటారు చాలామంది. ఆ దేవుడి దయ ఉంటే మనం ఒక కంటి రెప్పతోని కొల్లెత్తి చూస్తే చాలు, మనకి అంత శుభమే జరుగుతుంది. అలాగే అని మేము కూడా వచ్చి దేవుడికి దర్శనం చేసుకున్నాం. అయితే దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత వీడియో తీయకూడదమ్మా ఇక్కడ అనేసి అన్నారు. ఫస్ట్ మామూలుగా అయితే వీడియో తీసుకోవచ్చు, కానీ ఆ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల వీడియో తీయడానికి అవ్వలేదు. లేకపోతే మేము వీడియో తీసేవాళ్ళం. ఇంకొకసారి మళ్ళీ వెళ్తే అక్కడ శివాలయం మొత్తం చూపిస్తాను. నంది, చాలా పెద్ద నంది ఉంటుంది. గుడి కూడా చాలా అట్రాక్టివ్. మొత్తం రాయితో కట్టిన గుడి, రాజులు కట్టిన గుడి అన్నమాట. అది చాలా బాగుంటుంది లోపల. కానీ మేము ఆ రోజు పండగ కదా, ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. ఎంత పెద్ద విఐపీనైనా సరే అలౌ చేయరు ఆ రోజు. అందరూ దర్శనం వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అంతలా క్రౌడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి చీమ కూడా దూరలేనంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత టైం ఉండదు. అందరికీ దర్శనం కావాలి కదా, దాన్ని బట్టి లోపలికి వెళ్ళకుండా అయిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కరూ మామూలు డేస్లో, ప్రతి మండే కానీ, ఎవ్రీ డే కానీ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ లోపల అర్చన చేసుకోవచ్చు. మన చేత్తో మనమే శివుడికి మనం పాలు, అభిషేకం అన్నీ మన చేత్తో మనమే చేసుకోవచ్చు. అక్కడ పూజారులు కూడా అంత బాగా సహకరిస్తారు మనకి.
మనకి మన చేత్తోనే చేయమంటారు పూజ అంతా. వాళ్ళు మట్టుకు మంత్రాలు చదవడము, మనకు అక్కడ ఏం చేయాలో చెప్పడం మాత్రమే చెప్తారు. కానీ మన చేత్తో మనం శివుడికి అన్నీ చేయొచ్చు. కానీ ఈ మహాశివరాత్రి రోజు మాత్రం శివుడి దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. అదే మన చేత్తోని చేయడానికి అవ్వదు. పూజారులు చేస్తారు, లోపలికి వెళ్ళి మనం చేయడానికి అవ్వదు. పూజారిని కూడా తీసుకొచ్చి బయటనే పెడతారు, ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. అందుకనేసి త్వరగా పూజలు చేసి మన దర్శనం ఓన్లీ మామూలుగా చూసి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేము మనం అక్కడ. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇలా ఫోటో, మనం శివుడి ఫోటో అయితే శివుడి ఫోటో పెట్టుకోవచ్చు. ఇలా మన త్రిమూర్తుల ఫోటో, మా అమ్మ ఇప్పుడు త్రిమూర్తుల ఫోటో పెడుతుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే శివుడు అనమాట. ఇలా ముగ్గురు ఉన్న ఫోటో పెడతారు. ఆ తర్వాత మా అమ్మ చాలామంది కళ్ళు పెడతారు, కానీ మా అమ్మ మజ్జిగ తెచ్చి పెట్టింది. అంటే మన దగ్గర మనకు అందుబాటులో ఏముంటావే పెట్టాలి కదా. అయితే మా అమ్మ మజ్జిగ కొని అవి తెచ్చి ఆ కుండ వేసింది. విభూది అవన్నీ వేసామన్నమాట. దీపాలు అన్నీ పెట్టేసాము. తర్వాత మా నాన్న మా హస్బెండ్ అందరూ వచ్చామన్నమాట. బొట్లు పెడుతున్నాను అందరికీ నేను, మా చిన్న అబ్బాయి, మా నాన్న అందరికీ పెడుతున్నాను బొట్లు. మా అమ్మకు కూడా పెట్టేశాను. ధూప్ కప్స్ అవి వెలిగిస్తున్నాం అన్నమాట. ధూపం వేయాలి కదా, మన శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం కదా. ధూపం వేసి ఓం నమః శివాయ అని మనసులో నేను కోరుకుంటే ఏ కోరికైనా తీరుతుంది అంటారు కదా. శివుడిని హరా అనండి అనేసి అంటారు కదా. హరా అంటే మన మనసులో ఏం కోరుకుంటున్నామో, ఏమనుకుంటున్నామో ఆ దేవుడికి ప్రతీది కూడా తెలుస్తుంది. అలా అన్నీ పూజ అంతా అయిపోయిందన్నమాట. ఇంకా మేము చనిపోయిన వాళ్ళకి జంగమైని పిలిపించి మేము పాటలు అవి, అదే పొగిడింపులు అంటారనమాట. మేమైతే పొగిడింపులు అని అంటాము, పొగిడిస్తామన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ జంగమయ్యని పిలిపిస్తామంట అన్నమాట. మాకు దగ్గరలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ పొగిడించుకుంటారు. మేము ఒక్కళ్ళమే కాదు, మాదేదో వెరైటీ పూజ ఇది అదనేసి మళ్ళీ కామెంట్స్లో వస్తాయేమో అనేసి ఇది ముందే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇది ఆచారం. ఈ గుడికి చాలామంది అలాగే వస్తారు. ఆ రోజు మాత్రం అందరూ చనిపోయిన వాళ్ళందరి పేర్లు గుర్తు తెచ్చుకొని ఆ దేవుడికి పూజ చేస్తారన్నమాట. వాళ్ళ ఆత్మకి ఆ రోజే ఆత్మశాంతి కలుగుతుంది. అందరూ శివయ్య దగ్గరికి వెళ్తారు కదా, అందరూ శివయ్య దగ్గరికే వెళ్తారు కదా. ఆ శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనము పొగిడిస్తే వాళ్ళకి ఆత్మకి శాంతి కలుగుతుంది. అలాగా మేము మనం జంగమైన తీసుకొచ్చి అది అక్కడ కూర్చున్నారు కదా, మాటలన్నీ ఉన్నాయి. ఆ జంగమయ్యి ఎలా పొగిడించామో, ఏం చెప్పించామో ఒకసారి వీడియో కూడా చూడండి. వాయిస్ ఓకే చేస్తాను నేను. మన గుడిలో పూజారి లోపలికి వెళ్ళి అర్చన చేయడానికి అవ్వదు కదా. అయితే ఈ జంగమయ్యని పిలిపించిన తర్వాత అతను అర్చన కూడా చేయించారు. నామాలు అన్నీ పిలిచి గోత్రనామాలతో సహా అర్చన చేశారు. అన్నీ మంత్రాలు అవన్నీ చదివి పూజ అంతా చేస్తున్నారు అన్నమాట. అయితే మేము మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తున్నాము. ఎలా చెప్పించాలి ఏంటనేది అన్నీ చెప్పిస్తున్నాం అన్నమాట. ఆ పేర్లు అవన్నీ పూజ అంతా రాజమ్మ మనవడైంచి పేర మోహన్ రావు పిలిచినాడు.
ఆచరించమని పెద్ద పండుగ కొన్ని కాలము వచ్చిల్లు స్వాచారమా అప్పనుకులమని దాక్షారమా దేవతకులమని వాడమై కాపాడమని సంపదలక్ష్మిని కలగజేయమని ధనాలక్ష్మిని కలగజేయమని ఆరోగ్యాలని కాపాడమని సంపదని కాపాడమని పట్టుబట్టలతో ఆ జలని జీవులతో ఆ శివయ్యాశీలతో సకల భాగాలు చల్లగా ఉండాలి మహాదేవ్. ప్రేమ దండరాజు ప్రేమ దండ కొడుకే గణేష్ ఎంత చనిపోయాడు వాడిని కొడుకు పిలుస్తున్నాడు నాన్నగారైనా దేవరంరాజు కనుక కుమారుడైనా భార్గవ కనుక రాగి జలము చదివిస్తున్నాడు గణేష్ కూడా పిలుస్తాడు సంపదలక్ష్మిని కలగజేయమని ధనలక్ష్మిని కలగజేయమని ఆరోగ్యాలని కాపాడమని సిరి సంపదలని కాపాడమని పట్టుబట్టలతో నిన్ను మనసుతో ఆ చల్లని జీవులతో ఆ శివయ్యాశీలతో సకల భాగాలు చల్లగా ఉండాలి మహాదేవ్. తమ్ముడే కార్తీక్ అన్ని గారైనా దినేష్ కనుక తమ్ముడైనా కార్తీక్ కనుక ఓ రాగి దళము చదివిస్తున్నాను పొగిడిస్తున్నాను గర్భ సంపదని కాపాడమని ఆ చల్లని జీవులతో ఆ శివయ్యాశీలతో సకల భాగాలు చల్లగా ఉండాలి మహాదేవ్. భర్త అర్రయ్య భార్య సంజయం పిలుస్తుంది. భర్తగారైనా ఎస్ఐ కనుక భార్య గారైనా సంజయ కనుక ఓ రాగి దళము అందరూ మాత్రం చాలా బాగా జరిగింది. శివుడు దయ వల్ల మొత్తం మంచిగా జరిగింది. పూజ అంతా అయిపోయింది. తర్వాత తర్వాత లాస్ట్లోనే ఓం నమః శివాయ అని చెప్పేసుకొని ఇంకా బీచ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్తాం. మమ్మీ నాకు అది కొను ఇది కొనని మరి మా దగ్గర ఉన్న పిల్లలు చూస్తే సామాన్లు చూస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. అలాగే ఇక్కడ మన బీచ్లోని శివలింగం చేసి అలాగే పూజ చేస్తారన్నమాట చాలామంది. అలాగే మేము అలాగే చాలామంది కూడా దీపాలు వెలిగిస్తున్నారు చూడండి. ఇంకా బీచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. డ్రెస్ అది తీసి రెడీ అవుతున్నారు అన్నమాట. మేము అలాగా పిల్లలు తీసుకొని లోపలికి వెళ్తున్నాము. బీచ్ చూడండి, జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము ఎర్లీగా బీచ్ దగ్గరికి వస్తాం అన్నమాట. చాలామంది అయితే నైట్ అంతా ఉండి నైట్ చాలా ఎక్కువ జనం ఉంటారు. అసలు కంట్రోల్ చేయలేరు పోలీసులు కూడా. చాలా జనం వచ్చేస్తారు. అక్కడ తాడు కడతారు, ఆ తాడుని దాటుకొని వెళ్ళిపోతారు. చాలామంది అలాగే చేస్తారు. మా ఫ్రెండ్ మేము వెళ్ళి మా ఫ్రెండ్ని లాక్కి రాకపోతే అది మాత్రం వెళ్ళిపోను. కానీ నేను మా సంధ్య అక్క మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆ అమ్మాయిని లాక్కొని బయటికి తీసుకొచ్చా. లేకపోతే ఆ అమ్మాయి బ్రతుకుండకపోనేమో ఆ రోజు. కానీ మేమందరం వెళ్ళి తీసుకొని బయటకు వచ్చాం. అలాగే నాకు భయం అన్నమాట. అప్పటి నుంచి మా పిల్లలు కానీ మేము బీచ్కి వెళ్ళామంటే నాకు భయం వస్తుంది. ఎందుకంటే పిల్లలకి తెలియదు, మనం చెప్పలేము. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనదే. ఎంత మనం చెప్పినా వాళ్ళు వినరు. ఆ తర్వాతగా స్టేజ్ అవి వేశారు. మేము అర్లీగా వెళ్ళామన్నమాట. అంటే మేము ఈవినింగ్ 4 o'clockకి అలా వెళ్ళిపోయాం అన్నమాట. 4 o'clockకి వెళ్ళిపోయాము. నైట్ 7 కల్లా ఇంటికి వస్తాం అన్నమాట. ఎందుకంటే మరి వర్క్ ఉంటాయి కదా, వర్క్ డ్యూటీస్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల మేము లీవ్ ఇవ్వలేదన్నమాట. లీవ్ ఇస్తే నైట్ అంతా ఉండేవాళ్ళమేమో.
ప్రతి సంవత్సరం అలా నైట్ అంతా ఉండేవాళ్ళం. ఈ ఇయర్ మాత్రం అసలు లీవ్ ఇవ్వలేదు మాకు. దానివల్ల నెక్స్ట్ డే కాదు, ఆ రోజే ఏ రోజైతే పూజ చేసామో ఆ రోజు వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే నైట్ అంతా ఉండి మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ చూసి వెళ్దాం అనుకున్నాం. మేము చాలా ఆశపడ్డాము, కానీ లీవ్ ఇవ్వలేదు. లీవ్ ఇవ్వకపోయేసరికి ఇంకా అలాగే చాలా సామాన్లు అవి కొనుక్కుందాం, మన ఆ కృష్ణుడి విగ్రహం కానీ అలాంటివి కొందాం అనుకున్నాము. కానీ అస్సలు సమయం లేదు, టైం లేదు. టైం అయిపోతుంది, నైట్ డ్యూటీ అనమాట. దానివల్ల మేము గాబరగా వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్కి నైట్ డ్యూటీ ఉంటుంది అనమాట. దానివల్ల మేము త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే చాలా టైం అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం మేము ఎప్పుడు కూడా. ఈసారి నాకు చాలా నచ్చలేదు అసలు. త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, అందుకే చాలా దూరం నుంచి వెళ్తాము. అది కూడా అలా వెళ్ళి అలా వచ్చేస్తే చాలా మనకి ఒంట్లో కూడా బాగోదు. రెస్ట్ ఉంటేనే మన హెల్త్కి బాగుంటుంది కదా. అలాంటిది ఇలాగెళ్ళి అలాగా అదే ట్రావెలింగ్ చేసుకొని రావాలంటే మనకు ఒంట్లో బాగోదు. ఎవరైనా అంతే పరిస్థితి. అయితే వెంటనే రావడము, జరగడం, గాబరా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టం. కానీ ఎలాగోలాగా లాస్ట్కి షాపింగ్కి మాత్రం మా ఆయన్ని లాక్కొని వచ్చాను. అవి క్లిప్స్ అవి నాకు కావాలి, నాకు లేవు అని చెప్పి మా ఆయన్ని కావాలని తీసుకొచ్చాను. వెళ్ళిపోతాను అన్నా సరే నేను ఒప్పుకోలేదు. నాకు కావాల్సింది మాత్రం నేను తీసుకుంటాను, ఏడిపించైనా లాగేసుకుంటాను. కానీ ఆ తర్వాత టైం అయిపోతుందిలే అనేసి ఇంక నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను. తర్వాత పద అనేసి పిల్లలకేవో ఒక 2-3 బొమ్మలు కొనేసి దాంతోనే అడ్జస్ట్ అయ్యారు. మమ్మీ ఇది అని ఆపుతున్నారు అప్పటికే. మరే మీ డాడీకి టైం అయిపోతుందిరా, డ్యూటీకి వెళ్ళాలి, నైట్ డ్యూటీ అని చెప్పి లాక్కొని పీక్కొని తీసుకొచ్చాను పిల్లల్ని. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఉండడం వల్ల మనం కారులో కానీ ఆటోలో కానీ వెళ్ళామా మన పని అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారనమాట. అక్కడ నుంచి నడుచుకొని మనం లోపలికి రావాలి. మేము వెలిగించాం కదండి ఆ దీపాలు, ఇప్పటి వరకు వెలుగుతున్నాయి అనేసి మా నాన్న అంటే వీడియో తీసాడు మా అబ్బాయి వెళ్ళి. అది చెప్దామనేసి వీడియో తీసాడు అనమాట. తర్వాత మన చూదేటి ఎవరబ్బా పరిదేశమ్మ, మర్చిపోయాను, సారీ. పరిదేశమ్మ అమ్మవారి గుడికి వెళ్తాం అనమాట. పక్కనే ఉంటుంది, శివాలయం పక్కనే మన పరిదేశమ్మ గుడి కూడా ఉంటుంది. ఈ గుడికి కూడా మేము పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చి మొక్కు తీర్చుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్తాం అన్నమాట. ఎప్పుడు కూడా మన శివాలయంకి వచ్చామంటే వెంటనే పరిదేశం గుడికి మేము కంపల్సరీ వెళ్తాము. ఆ తర్వాత అక్కడ పక్కన పైడమాంబ అవన్నీ గ్రామ దేవతలు కూడా ఉంటారు, అవి కూడా చూస్తాము కదా. అయితే ఈసారి అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో అవి తీయలేదు, ఓన్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు వీడియో తీసాను అనమాట. అది వీడియో తీసి నేను చాలా వీడియోస్ పెట్టాను అనమాట. పైడమాంబ అవన్నీ వీడియోస్ తీసి పెట్టాను, ఆల్రెడీ చూస్తారు కదా, ఇంకెందుకు అనేసి నేను వీడియో అవసరం లేదులే అని చెప్పి ఆపేసాను. ఎందుకంటే టైం లేదనేసి త్వరగా అర్జెంటుగా నైట్ డ్యూటీకి వెళ్ళాలి అనేసి మేము గాబరగా రెడీ అయిపోయి వచ్చేస్తాం అన్నమాట. అయితే నేను చెప్పాను కదా అక్కడ చాలా దూరంలో ఆపేస్తారు. దానివల్ల మేము ప్రతి సంవత్సరం అలాగే రావడం వల్ల మాకు ఇంకా రాలేము రబ్బా ఇలా కారులోని, ఇంకా వేస్ట్. కారులో వచ్చిన ఆటోలో వచ్చిన ఎలా వచ్చినా సరే మనల్ని తీసుకెళ్ళి అంత దూరం వదిలేస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలతో ఎలా మళ్ళీ రావాలి, అంత దూరం ఎలా నడవాలి, సామాన్లు మనం పూజకి అన్నిటికీ పిల్లలకి చాలా సామాన్లు పట్టుకొని వెళ్తాం కదా. వచ్చేటప్పుడు అలాగ పెట్టుకెళ్తాము, వెళ్ళేటప్పుడు కూడా అవే సామాన్లు కొనుక్కొని వెళ్తాం కదా.
దానివల్ల లగేజ్ ఎక్కువైపోద్ది అనేసి మేము బస్కి వచ్చామన్నమాట. బస్సు అయితే లోపలికి వస్తుంది, గుడి వరకు వస్తుంది అన్నమాట. గుడికి దగ్గరలోని ఆపుతుంది అన్నమాట. బస్కి అంత ప్రయారిటీ ఇస్తారు అక్కడ దేవాలయం దగ్గర. అందుకనే మేము బస్సులో వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా బస్సులోనే. అందుకే త్వరగా వెళ్తాం, బస్సు వెళ్ళిపోద్ది అనేసి. కానీ చాలా బస్సులు వేశారు. ఒక దగ్గరికి ఒక 6-7 బస్సులు వేసినట్టున్నారు, 5-6 ఎక్కువే వేశారు. మన గాజువాక నుంచి అప్పకొండకి చాలా బస్సులు ఉన్నాయి. ఫుల్గా అయ్యే వరకు కాకుండా కరెక్ట్గా సీట్లకు సరిపోయేంత వరకు ఉంచుతున్నారు, వెంటనే తీసేస్తున్నారు. పర్వాలేదు, ఎలాంటి క్రౌడ్ కానీ లేకుండా, గజిబిజి లేకుండా ప్రశాంతంగా అయ్యింది మాకు మాత్రం దర్శనం. మరి తర్వాత వాళ్ళకి ఎలా జరిగింది మాకు తెలియదు, కానీ మేము ఉన్నంతసేపు ఎలాంటి గొడవలు లేవు, గోళ్ళు లేవు. చాలా కంట్రోల్గా, చాలా నార్మల్గా జరిగింది. పోలీసు వాళ్ళు కూడా అలాగే అక్కడ కాపలా కాశారు. చాలా అడుగడుక్కి చాలా కాపలా కాశారు వాళ్ళు మాత్రం. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అలాగే మేము బస్సు ఎక్కేసాము, అందరం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో నేనే తీసాను ఇక్కడ మాత్రం. అలాగే వీడియో మొత్తం చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.